హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. శ్రీమాత్రే నమః. కంటెంట్ ఏంటి అంటే, మరికొద్ది రోజుల్లో మీ లవ్ లైఫ్లో ఎలాంటి చేంజ్ చూడబోతున్నారు, ఎలాంటి మార్పులు చూడబోతున్నారు. శ్రీమాత్రే నమః. మీ లవ్ లైఫ్లో చూస్తున్న వివర్స్ ఒక లవ్ లైఫ్లో మరికొద్ది రోజుల్లో ఇలాంటి మార్పులు రాబోతున్నాయి. ఇది 50-60% రెజనేట్ అవుతేనే మీది, ఓకేనా? లేదనుకుంటే లీవ్ ఇట్. బలవంతంగా ఇది నా లైఫ్లో జరుగుతుందని మాత్రం అనుకోకండి, ఓకేనా? నెగిటివ్గా అయినా రావచ్చు, పాజిటివ్గా అయినా రావచ్చు. అన్నీ పాజిటివ్గానే రావాలన్నది ఏం లేదు. వన్ సెకండ్ చెక్ చేద్దాం. ఓకే, డెవిల్ తీసుకుందాం. ఇక్కడ స్టార్తో మీ విషయం, మీ కోరిక అది చాలా గట్టిగా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు మీ విషయం నెరవేరాలని చెప్పేసి. ఆల్మోస్ట్ కొంతమంది 7 years, 6 years, 5 years, 4 years, 3 years, 1 year, ఓకేనా? ఇలా కనపడుతుంది. మీ విషయం చాలా చాలా గట్టిగానే ప్రేయర్ చేస్తున్నారు, మీ ఇష్టదైవానికి ప్రేయర్ చేస్తున్నారు, యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నారు. మీ పర్సన్ మీ లైఫ్లో ఉండాలని, మీ పర్సన్లో మార్పులు రావాలని, ఓకేనా? మీ రిలేషన్లో మార్పులు రావాలని. ఎంత అలా అంటే ఒక డెవిల్లా ఆలోచిస్తున్నాను. డెవిల్ కంటే భయం. ఒక డెవిల్లా ఆలోచిస్తున్నారు. కొంతమంది చూస్తున్నది ఓన్లీ ఫిజికల్ అట్రాక్షనేనండి, ఓకేనా? ఓన్లీ ఫిజికల్ అట్రాక్షనే మీ రిలేషన్లో. కొన్ని సినారియో మటుకు ఫ్యామిలీ, వైఫ్, హస్బెండ్, వాట్ ఎవర్, మీ హస్బెండ్ దూరంగా ఉన్నా, మీ వైఫ్ దూరంగా ఉన్నా, మీరు చిల్డ్రన్స్కి దూరంగా ఉన్నా, మీరు ఒకటి కావాలని చెప్పేసి అని పదే పదే ఆలోచిస్తున్నారు. మీ విష్, మీ కోరిక అనేది అతి త్వరలో నెరవేరాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి అని అంటే, కింగ్ ఆఫ్ కప్స్తో చాలా మటుకి మీరు ఎంత అంటే ఒక మదర్ నేచర్, ఒక ఫాదర్ ఫిగర్ అయినా, మదర్ ఫిగర్ అయినా, మీరు మదర్కైనా ఫాదర్కైనా ఒక ఫ్రెండ్గా, ఒక సిస్టర్లా, అసలు ఎన్ని విధాలుగా అంటే మీ రిలేషన్లో మీరు పెట్టిన వర్క్, మీరు చూపించిన కేరింగ్, మీరు చూపించింది అది మామూలుగా లేదు, ఓకేనా? మీకు క్లారిటీ వచ్చేసేసింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను చెప్తున్నాను కదా, మీ లోపల మీకే ఒక కాన్ఫిడెన్స్ కలిగింది. ఈమెని నా 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 పర్సన్ నన్ను వదిలిపెట్టి పోరు, ఖచ్చితంగా మా రిలేషన్లో మార్పులు రాబోతున్నాయి అని చెప్పేసానని చూస్తున్న వివర్స్, వీడియోస్ చూస్తున్న మా వివర్స్ గట్టిగా మీరు నమ్మకంతో ఉన్నారు. ఎందుకు అంటే మీరు హార్డ్ వర్క్ చేసింది అంతా ఇంత కాదు, ఓకేనా? అంతా ఇంత కాదు. ఇక్కడ మనం గమనించేసేస్తే వీల్ వచ్చేసేసింది. అంటే ఒక సైకిల్ ఎండ్ అయిపోతుంది, ఇంకో సైకిల్ అనేది మీకు ఫేవర్గా మారపోతుంది. మీరు ఎప్పుడైనా ఎవరైనా సరే గమనించండి, మన పడ్డ కష్టం, మనము ఎదురు చూసిన దానికి అది కూడా స్వార్థం లేకుండా మనది, మన రిలేషన్, మన హస్బెండ్, మన వైఫ్, మన లవ్డ్ వన్ ఎవరైనా సరే మనది అనుకొని ఎవరు మనసుకు పెట్టి స్వార్థం లేకుండా ఎంత రిలేషన్లో జెన్యున్గా ఉన్నారో వాళ్ళ రిలేషన్ అయితే మీకు ఫేవర్గా మారబోతుంది, ఓకేనా? మీ ప్రేయర్ యూనివర్స్ విన్నది. యూనివర్స్ అనేది ఏంటి అంటే లెసన్ నేర్పించింది మీ ఇద్దరికి. ఒక పర్సన్ మన లైఫ్లోకి వస్తున్నారు, మనకి ఎటు ముందుకెళ్ళలేకపోతున్నాము, ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నాము అని అంటే ఆ పర్సన్ వల్ల మనం బాధపడుతున్నామంటే, ఏడుస్తున్నామంటే ఒక లెసన్ నేర్చుకోవడానికి యూనివర్స్ మనకు వాళ్ళని మన లైఫ్లో పంపిస్తుంది, మనల్ని వాళ్ళ లైఫ్లో పంపిస్తుంది, ఓకేనా? ఇది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. మీ రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది. ఇక హోప్ అనేది కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది రీబర్త్ అవుతుంది.
ఓకేనా, ఇది రీబర్త్ అవుతుంది. ఎంతలా అంటే మీరు ఊహించలేరు, అంతలా మీ పర్సన్లో కానీ మీలో కానీ చాలా చేంజెస్ రాబోతున్నాయి. మీ రిలేషన్ పరంగా మాత్రం చాలా చేంజెస్ రాబోతున్నాయి. డెత్ వచ్చిందంటేనే కంప్లీట్ అయిపోయింది, ఇంకా హోప్ వదిలేసుకున్నారు కొంతమంది, ఇంకా మూవ్ ఆన్ అయిపోయి మీలో మీరే మీ వర్క్ మీద మీ దాని మీద మీరే వర్క్ చేసుకుంటున్నారు. ఓకేనా, అయితే ఇక్కడ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది అనుకునేది చిగురిస్తుంది, పాజిటివ్గా చిగురిస్తుంది. క్వీన్ ఆఫ్ వాన్స్ చెప్పానా, ఒక క్లారిటీ ఉంది. కింగ్ ఆఫ్ కప్స్ కంప్లీట్గా మీలో మీ చిగురిస్తుంది. క్వీన్ ఆఫ్ వాన్స్తో మీరు ఒక మెజిషియన్లా, ఒక క్లారిటీగా మీరు చూస్ చేసుకున్నారు. ఎలా చూస్ చేసుకున్నారు? నా పర్సన్ లైఫ్లో నుంచి ఖచ్చితంగా నా లైఫ్లోకి తిరిగి వస్తారు, ఖచ్చితంగా వచ్చి తీరుతారు అని. కింగ్ ఆఫ్ కప్స్తో క్వీన్ కింగ్ పక్కపక్కన వచ్చారు కదా వాళ్ళ. అయితే ఏమైపోయిందంటే మీ 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 పేరు అనేది చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా నేను కోరుకున్నట్టుగానే మా రిలేషన్ అనేది మారుతుంది. ఈ మధ్యకాలంలో మీ ఇంట్యూషన్ మీకు చెప్తుండొచ్చు, లేదనుకుంటే మీ మనసు పాజిటివ్గా ఆలోచిస్తుండొచ్చు, మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి గట్టి నమ్మకంతో, దృఢ నమ్మకంతో ఉండొచ్చు అండి మీరు. ఓకేనా, 5 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఏజెంట్స్. చూస్తున్న మా వ్యూవర్స్కి హెల్త్ బాగలేదు, ఓకేనా, హెల్త్ బాగలేదు, మీ లవ్ లైఫ్ బాగలేదు, మీ కెరియర్ బాగలేదు, మీరు మెంటల్గా చాలా వీక్ అయిపోయారు. ఎందుకు అని అంటే ఇది ఎండ్ అయిపోయిందేమో, ఇంకా రారేమో, మా పర్సన్ నా లైఫ్లోకి రారేమో. కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్. అయితే ఇక్కడ మీరు ఏం ఆలోచిస్తున్నారు? 5 ఆఫ్ పెంటికల్స్కి పదే పదే మీకు ఆల్రెడీ కొంతమందికి ఏంటి అని అంటే ఎండ్ అయిపోయింది, కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. కాబట్టి ఇలా అంటే మీరు కాదు, నో ఇది ఎండ్ అవ్వలేదు, ఇది ఖచ్చితంగా ఇది రీబర్త్ అవుతుంది అన్న ఆలోచనలు మీలో ఉన్నాయి. కానీ కొంతమందికి హోప్ అనేది పూర్తిగా లేదు. ఓకేనా, వాళ్ళు ఏమైపోయింది, పెంటికల్స్ పైన వర్క్ చేస్తున్నారు, పెంటికల్స్ పైన ఆలోచన, పెంటికల్స్ సంపాదించాలి, మనీ గ్రోత్ కావాలని చెప్పేసి అని కొన్ని సినారియోస్ వ్యూవర్స్ ఏమైపోయింది అని అంటే కొన్ని సినారియోస్ కంప్లీట్గా కింగ్ ఆఫ్ పెంటికల్స్ పైన పెట్టేశారు. ఓకేనా, పెంటికల్స్ పైనే పెట్టారు. మీ ఆలోచన కానీ మీరు చేసే వర్క్ కానీ, ఎందుకంటే ఎమోషనల్గా మీరు వీక్ అవ్వడానికి సిద్ధంగా లేరు. ఓకేనా, ఆల్రెడీ చూస్తున్న వ్యూవర్స్ ఆల్రెడీ వీక్ అయిపోయారు. ఇప్పుడిప్పుడే మీలో మార్పు అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు. పెంటికల్స్ పైనే మీరు వర్క్ చేస్తున్నారు. ఎలా అంటే నన్ను కావాలనుకున్న వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు చూద్దాం, ఇంకా నా వల్ల కాదు, ఇలా హోప్లెస్గా నేను ఉండలేను, నా వల్ల కాదు అని చెప్పేసి అని గట్టిగా మీరు కోరుకుంటున్నారు. ఓకేనా, 3 ఆఫ్ పెంటికల్స్కి క్వీన్ ఆఫ్ కప్స్. 3 ఆఫ్ పెంటికల్స్ అని అంటే మీది ఆఫీసు, ఒకవేళ మీ ఇద్దరికి పరిచయం ఆఫీస్లో అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీ లైఫ్లో మీకు మీరే మీ పర్సన్కి థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, లేదనుకుంటే మీ లైఫ్లోనే మీ పర్సన్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు. ఓకేనా, క్వీన్ ఆఫ్ కప్స్తో ప్రేమ, అనురాగం, మీది మిర్రర్ రీడింగ్ అండి. మీరు ఎలా అంటే మీరు ఏది ఆలోచిస్తే మీ పర్సన్ అదే ఆలోచిస్తారు. కానీ హోప్ అనేది వదలట్లేదండి. ఇక్కడ సంబంధించేసి మనకు చూస్తుంటే ఇక్కడ హోప్ అనేది అస్సలు వదలట్లేదు. మీరు ఖచ్చితంగా ఇది రీబర్త్ అవుతుంది, ఈక్వల్ గివ్ అండ్ టేక్ వస్తుంది. నా లైఫ్లో నా లవ్ లైఫ్లో చాలా చేంజెస్ అయితే వస్తాయి అని మాత్రం చాలా నమ్మకంగా ఉన్నవాళ్ళు మొండిగా ఉన్నారు. నమ్మకం లేని వాళ్ళు లెట్ గో చేసేసారు, కొత్త రిలేషన్లకు వెళ్ళిపోయారు. ఆల్రెడీ వాళ్ళు అసలు ఓల్డ్ సైకిల్ ఎండ్ చేసేస్తారు, కంప్లీట్గా ఎండ్ చేసి ద సన్. ఏంటి వీల్ అనేది ఎందుకు అని అంటే ఇది నమ్మకంతో కూడుకున్నది. ఏదైనా రిలేషన్లో నమ్మకం ముఖ్యం, ఇంపార్టెంట్. నమ్మకం, ఇది మనది, ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను అన్న నమ్మకం మీకుంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్. 6 ఆఫ్ పెంటికల్స్, టెంపరెన్స్, 8 ఆఫ్ కప్స్, సో నైస్, 8 ఆఫ్ వాన్స్. ఇక్కడ ద వరల్డ్తో ఇక్కడ గమనించేసేస్తే వీల్ మీకు ఫేవర్గా మారపోతుంది.
ఒకటి చెప్తున్నానండి, మరీ చెప్తున్నాను. ఎవరు జెన్యున్గా ఉన్నారో, మీ పర్సన్ కోసం జెన్యున్గా వెయిట్ చేస్తున్నారో, బాధపడి హీల్ అయిపోయి కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోయి మీ వర్క్లో మీరున్నారో, మీకు ఫేవర్గా మారబోతుంది. ద సన్తో కొంతమంది రిలేషన్ అనేది లాంగ్ టైం రిలేషన్లోకి వెళ్ళబోతున్నారు. కొన్ని మ్యారేజ్ కానీ వాళ్ళు మ్యారేజ్ చేసుకోబోతున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారండి. డ్యామ్ షూర్, ఖచ్చితంగా చెప్తున్నాను, వస్తారు. ఇక్కడ మనకి ఏమైపోయింది, 10 ఆఫ్ పెంటికల్స్కి మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ మిమ్మల్ని వదిలేసేసి, చూస్తున్న మెంబర్స్కి 2 చిల్డ్రన్స్ అయి ఉండొచ్చు, పెద్దవాళ్ళు, పెట్స్ ఇవన్నీ కనపడుతున్నాయి మనకు. సో ఇది ఫ్యామిలీ రిలేటివ్స్ అయితే మీ రిలేషన్లో మీ హస్బెండ్కి దూరంగా ఉన్నా, మీ వైఫ్కు దూరంగా ఉన్నా, మీ రిలేషన్లో కొన్ని అపార్థాలు చోటు చేసుకున్నా కూడా మీరు చూపించిన ప్రేమ, విలువ అవన్నీ మీ పర్సన్కి గుర్తొచ్చేసేసి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్, 6 ఆఫ్ పెంటికల్స్తో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వబోతున్నారు. ఓకేనా? అయితే ఇక్కడ మనకు ద చారియట్తో ఏమైపోయింది, బ్యాలెన్స్. మీ ఇద్దరు రిలేషన్లో చాలా కలరు, క్యాస్ట్, రిలీజను, ఫైనాన్షియల్గా, సొసైటీకి విరుద్ధంగా ఏదైనా సరే మీ రిలేషన్ అది మీకు తెలియాలి. ఆ రిలేషన్లో మీకు చాలా తేడాలు ఉన్నా కూడా మీ రిలేషన్లో చాలా మార్పులు రాబోతున్నాయి. మీ పర్సన్ లాంగ్ టైం తీసుకొని వస్తారు. ఇన్ని రోజులు చాలా భయపడి మీ పర్సన్ ఏ నోరు తెరిచి ఇది అని మీ సిచ్యువేషన్ చెప్పకుండా ఉన్న మీ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు. ఆ పర్సన్ భయంతో బ్యాక్ స్టెప్ వేసి ఉంటే ఆ పర్సన్ మళ్ళీ స్ట్రాంగ్గా మీ లైఫ్లోకి ముందుకు రాబోతున్నారు. టెంపరెన్స్తో బ్యాలెన్స్ తీసుకోపోతున్నారు. ఓకేనా? ఇక్కడ ఏమైపోయింది, 2 ఆఫ్ స్వార్డ్స్తో 8 ఆఫ్ కప్స్తో మీరు క్రాస్ రోడ్లో ఉండి అర్థం కాకుండా వాకవే చేసేసి, ఓకేనా, వాకవే చేసేసేసుకొని మీ లైఫ్లో మీరు బిజీగా ఉన్నా మీకు మళ్ళీ రీయూనియన్ అవ్వబోతుంది. గ్రాట్యుడ్ చెప్పుకోండి. కొంతమంది ఆల్రెడీ చూస్తున్న మా వ్యూవర్స్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? ఒక ఆప్షన్ ఎండ్ చేసేసుకొని వేరే రిలేషన్లోకి వెళ్ళిపోయారు. ఆ రిలేషన్లో కూడా మీరు ఉండకుండా వాకవే చేసేసారు. మళ్ళీ మీ ఓల్డ్ పర్సన్తో మళ్ళీ మీరు రీయూనియన్ అవ్వబోతుంది మీకు. ఇక్కడ మనకు ఏస్ ఆఫ్ వ్యాండ్స్తో బాటమ్ డెక్, 9 ఆఫ్ స్వార్డ్స్తో జడ్జిమెంట్తో ఏస్ ఆఫ్ వ్యాండ్స్తో ఏమైపోయిందంటే మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ మీరు చూస్ చేసుకొని ఉండి నిద్ర లేని రాత్రులు హెల్త్ సరిగ్గా లేక ఏడ్చి చాలా స్టక్ ఎనర్జీలో ఉండి డార్క్నెస్లో ఉండి కంప్లీట్గా హీల్ అయిపోయి జడ్జిమెంట్కే వదిలేశారనుకో, ఎవరైనా వదిలేసి కాలానికే వదిలేసేసి యూనివర్స్ నాకున్నారని చెప్పేసానని స్ట్రాంగ్గా ఎవరు బిలీవ్ చేస్తున్నారో ద సన్తో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. గ్రాట్యుడ్ చెప్పుకోండి మా. ఓకేనా? ఎన్ని రోజుల్లో మీ లవ్ రిలేషన్ మారబోతుంది, ఎన్ని రోజుల్లో మీ రిలేషన్లో మార్పులు రాబోతున్నాయి. 5 ఆఫ్ పెంటికల్స్ చాలా మిస్ అవుతున్నారు, ఏడుస్తున్నారు. స్ట్రెంగ్త్ రాకపోతే ఆశ్చర్యం, రావాల్సిందే కదా. 3 ఆఫ్ కప్స్. ఇక్కడ కంప్లీట్గా ఏడ్చి 5 ఆఫ్ కప్స్తో మిస్ అయిపోయి 3 ఆఫ్ స్పాట్స్తో విపరీతంగా హార్ట్ పెయిన్లో ఉండేసేసి 9 ఆఫ్ స్పాట్స్తో ఎవ్వరు హీల్ అయిపోయి మీ పనిలో మీరు బిజీగా ఉండి పేజ్ ఆఫ్ స్పాట్స్తో మీరు ధైర్యాన్ని తెచ్చుకొని లైఫ్లో బిజీగా ఎవరున్నారో వాళ్ళకు రీయూనియన్ అవుతుంది. 5 ఆఫ్ పెంటికల్స్తో మిస్సింగ్ ఎనర్జీ, లో ఎనర్జీలో ఉన్న వాళ్ళకి మాత్రం అవ్వదు. ద స్ట్రెంగ్త్తో మీకు ఏలినాటి శని ఎండ్ అవుతుంది. 3 ఆఫ్ కప్స్తో మీకు ఏమైపోయిందంటే మీ ఇద్దరి మధ్య ఎవరైనా న్యూచురల్ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే ఆ ఫ్రెండ్ ద్వారా మళ్ళీ మీకు రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో కానీ మీ పర్సన్ ఏదైనా ఫంక్షన్లో కలిసినా, ఎక్కడ రోడ్డు మీద చూసినా, ఇంకెక్కడ ఎనీవే ఆన్లైన్లో చూసినా, ఏ రకంగా అయినా మీ పర్సన్కి మీరు కానీ కనపడితే మాత్రం ఆ పర్సన్ చాలా డిస్టర్బ్ అయిపోతారు. మీలో మళ్ళీ స్టార్ట్ అనేది అవ్వబోతుంది. 6 ఆఫ్ పెంటికల్స్ కప్స్, ఎస్, 9 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ చూడండి 4 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ వ్యాండ్స్, 444 అని అఫర్మేషన్ రాయండి. 4 ఆఫ్ స్వార్డ్స్, 4 ఆఫ్ వ్యాండ్స్, 4 ఆఫ్ కప్స్. ఒక మంచి పర్సన్ని మీ చిన్ననాటి స్నేహితుడు అయి ఉండొచ్చు, మీ కొలీగ్ అయి ఉండొచ్చు, మీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు, మీకు చాలా దగ్గర వాళ్ళు అయి ఉండొచ్చు. 4 years నుంచి మీ రిలేషన్లో ఓపెన్ అప్ అవ్వకుండా
మీకు వాళ్ళు భయపడి ఏది చెప్పకుండా ఉంటే ఆ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. లాంగ్ టైం రిలేషన్లో ముందుకెళ్ళాలనుకుంటున్నారు, మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలనుకుంటున్నారు, చాలా గాడ్ని ప్రేయర్ చేస్తున్నారు. ఓకేనా? అయితే నైట్ ఆఫ్ స్వార్డ్స్తో 6 ఆఫ్ కప్స్తో ఏమైపోయింది, మీ పర్సన్ మీ క్లాస్మేట్ చాలా దగ్గర వాళ్ళు, మీకు చాలా 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 దగ్గర వాళ్ళండి. ఆ పర్సన్ నైట్ ఆఫ్ స్వార్డ్స్తో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మనకు నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ కూడా వచ్చేసేసింది. నైట్ ఆఫ్ స్వార్డ్స్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. కంప్లీట్గా హీల్ ఎవరు అయ్యారో, గాడ్కి ఎవరు వదిలేశారో, ఓకేనా, యూనివర్స్కి ఎవరు వదిలేశారో వాళ్ళ రిలేషన్లో మాత్రం చాలా చాలా అద్భుతాలు అయితే చూస్తారు. మా వాళ్ళు కూడా తుమ్మారు. ఓకేనా? హోప్ అనేది పెట్టుకోండి, మీ పనిలో మీరు ఉండండి. స్కార్పియో, గో డీపర్. మీరు ముందుకెళ్ళండి, మీరు ముందుకెళ్ళేసేసి భయపడకుండా ముందుకెళ్ళండి. ఆలోచనలు అనేవి మీకు ఆల్రెడీ మీరు ఏం చేయాలో అనేది మీ ఇంట్యూషన్ మీకు చెప్తూనే ఉంటుంది. ఓకేనా? స్కార్పియో. జెమినై, క్లియర్ యువర్ మైండ్. మీ మైండ్ని చాలా క్లియర్గా ఉంచుకోండి. మీరు ఏంటి అని అంటే మెడిటేషన్ చేయండి, మీరు శ్వాస పైన మీరు దృష్టి పెట్టండి, మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. స్కార్పియో, మీ ఇంట్యూషన్ అనేది మీకు ఖచ్చితంగా పనిచేస్తుంది. లిబ్రా, మేక్ టైమ్ ఫర్ సెల్ఫ్ లవ్. మీలో మీరే నిన్న కూడా వచ్చేసేది. లిబ్రా వాళ్ళు మీ సెల్ఫ్ లవ్ని మీరు లవ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రాముఖ్యత చేసుకోండి, మీకు మీరు విలువించుకోండి, మీకు మీరు మీ సోల్తో మీరు మాట్లాడుకోండి, మీకు మీరు టైం ఇచ్చుకోండి. ఓకేనా? నమ్మండి. ఓకే, నమ్మకంతో ఉండండి. వర్గం, నమ్మకంతో ఉండండి, ఖచ్చితంగా మీరు హీల్ అవుతారు. టారోస్, మీరు చేస్తున్న పని మీద నమ్మకంగా ఉండండి. ఓకేనా? ఖచ్చితంగా మీరు చేస్తున్న పని మీద నమ్మకంతో ఉండండి. టారోస్. భయాన్ని ఏరిస్, భయాన్ని వదిలేయండి. ఓకే, మీ లవ్ లైఫ్లో చాలా 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 తొందరలో ఎవరు హీల్ అయ్యారో వాళ్ళ లైఫ్లో చాలా అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. కింద మీకు ఎంత మటుకు రెజినేట్ అయిందో మీ సిచ్యువేషన్ కానీ, మీకు ఇలాంటి సిచ్యువేషన్ కానీ మీ లైఫ్లో ఉండుంటే, చేంజెస్ కోసం హోప్స్తో ఎదురు చూస్తుంటే యూనివర్స్కి అప్పచెప్పేసేసి మీ వర్క్లో మీరు బిజీగా ఉండి ఖచ్చితంగా చేంజ్ చూస్తామని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే కింద అఫర్మేషన్ అండ్ బిగ్ హ్యాపీ చేంజ్ గ్రాటిట్యూడ్స్ చెప్పుకోండి ఏంజల్స్కి. ఇంప్రూవింగ్ హెల్త్, లుక్ ఫర్ సైన్. నో నెగిటివ్గా ఆలోచించకండి, నో నీట్ వరీ. ఓకేనా? నిజం, నేను చెప్పేది నిజం, 100% నిజం. నెంబర్ 5, నెంబర్ 6, వావ్. నెంబర్ 3, నెంబర్ 3, 0. ఒక రిలేషన్ ఎండ్ అయిపోయింది అని చెప్పాను కదా. నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 1. ఓకేనా? ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? మీ లవ్ లైఫ్లో చాలా చాలా పాజిటివ్ అనేది రాబోతుంది. యూనివర్స్ని ప్రేయర్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. యూనివర్స్ మీద హోప్ అనేది పెట్టుకొని యూనివర్స్కి అప్పచెప్పేశారు కాబట్టి యూనివర్స్ మళ్ళీ భద్రంగా మీ లవ్ లైఫ్ని మీరు కోరుకున్నట్టుగానే ఇవ్వబోతుంది. ఓకేనా? గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ మా. గాడ్ బ్లెస్ యూ. బాయ్.